ఆర్ యు రెడీ? రెండో పాయింట్, అతను ఏమీ మాట్లాడటలేదు. అతను ఏమీ మాట్లాడట్లేదు. అతను ఏమీ మాట్లాడట్లేదంటే ఎవరు మాట్లాడట్లా? యేసయ్య. యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య ప్రాంతానికి వచ్చారు. యేసయ్య తూరు సీదోన్ ప్రాంతానికి వచ్చారు. యేసయ్య వచ్చారని తెలిసింది. యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య, నువ్వు చనిపోయిన లాజరును బతికించావని నాకు తెలిసింది, నేను విన్నాను. యేసయ్య, నువ్వు చనిపోయిన యాయిర్ కుమార్తెను బతికించావని నాకు తెలిసింది. నాకు దారిలో పాడి మీద తీసుకెళ్తుండగా నాయన పట్టణంలో విధవరాలు కుమారుని బతికించావని నాకు తెలిసింది. మగ్ధలేని మరియా అన్న ఆమెకి 7 దెయ్యాలు పడితే 7 దెయ్యాలు పట్టినామని దెయ్యాలను బయటికి పంపించి ఆమెను స్వస్థతపరిచావు. నీ విశ్వాసురాలుగా మారింది. సమాధి దొడ్లో 6000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని నువ్వు స్వస్థపరిచావు. నా బిడ్డని స్వస్థతపరిచయ్యా, నా బిడ్డని స్వస్థతపరిచయ్యా, నా బిడ్డని స్వస్థతపరిచయ్యా, నా బిడ్డని స్వస్థతపరచని యూదులు ఉపయోగించే టైటిల్ ఉపయోగించింది. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. నాతో పాటు చెప్పండి, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తే యస్సు అనట్లా, నో అనట్లా. ఏమండి, మీ ఇంట్లో ఇబ్బందికరమైనది జరిగింది, అంబులెన్స్ ఫోన్ చేశారు, అంబులెన్స్ డ్రైవర్ గారు ఫోన్ ఎత్తట్లా, రిప్లై ఇవ్వట్లా, హాస్పిటల్ వాళ్ళు ఫోన్ రిప్లై ఇవ్వట్లా, డాక్టర్ గారు ఫోన్ రిప్లై ఇవ్వట్లా, నర్సు రిప్లై ఇవ్వట్లా, చర్చికి ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారు, నేను ఫోన్ ఎత్తలా, విశ్వాసులు ఫోన్ ఎత్తలా. మీకు ఎలా ఉంటుంది? ఎంత టెన్షన్గా ఉంటుందో చూడండి, ఎంత ఆందోళనగా ఉంటుందో చూడండి. సంవత్సరాల నుండి దెయ్యం బట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ స్వస్థత రాకపోతే స్వస్థత పరిచే ఆయన దగ్గరికి వచ్చిన ఏ జవాబు రాకపోతుంటే అటు ఎస్ అండో నో అండో అల్లాడిపోతున్న ఈమె మనస్సు ఎలా ఉందో చూడండి. ఒక్క జవాబు ఆమెకి ఏమి అందట్లా, ఏమి అర్థం కావట్లా. ఈమెకి ఇది ఏంటి నాయన, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఏమి ఆమెకి అర్థం కావట్లా. అసలు ఈయన గురించి నేను విన్నది కరెక్టేనా, వీళ్ళు చెప్పేది కరెక్టేనా, ఆయన గురించి రాసేది కరెక్టేనా, రకరకాల సందేహాలు గుండా వెళ్తుంది. అప్పుడు ఎవరైతే నిలబెట్టాలో, ఎవరైతే ప్రోత్సహించాలో ఆ 12 మంది శిష్యులు ఏమంటున్నారు తెలుసా? అమ్మ, ఇంత కేకలు పెట్టావా, ఏమన్నా మాట్లాడా? ఏమి మాట్లాడలా, వెళ్ళిపోమ్మా. ఆహా, ఎవరైతే ఆదరించాలో, ఎవరైతే నిలబడాలో వాళ్ళు కూడా నిలబడకుండా పంపించేయబోతుండగా ఏమీ అర్థం కావట్లా. వెంటనే ఆ అన్నయ్య మాట ఏంటి తెలుసా? అన్నలారా, పేతురన్న పేరు తెలవదు కానీ అర్థం అవడని చెప్తున్నా. అన్నలారా, ఒక మాట చెప్పనా, ఆయన నేను అడిగే ప్రశ్నకు జవాబు ఇవ్వట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్పనా, ఆయన నన్ను చూశాడు. హల్లెలూయా. ఆయన నా ప్రశ్నకు జవాబు ఇవ్వట్లేదు కానీ, నా పాపను స్వస్థతపరచట్లేదు కానీ ఆయన నన్ను చూశాడు. నేను ఇక్కడ రావడం ఆయన చూశాడు, నేను కేకలు పెట్టడం విన్నాడు, చూశాడు. నేను ఆయన వెంబడి వస్తున్నానని కూడా ఆయన చూశాడు. ఆయనకు అర్థమవుతుంది ఆయన ఎట్టు వెళ్తున్నా, నేను వస్తున్నానని, ఫాలో అవుతున్నానని ఆయన చూశాడు. ఈరోజు కొన్ని వారాల నుండో, నెలల నుండో, సంవత్సరాల నుండో వస్తున్న నీతో దేవుడు చెప్పేది, నీకు జవాబు రాలా కానీ ఆయన నిన్ను చూశాడు. ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను చూశాడు. వెంటనే ఆమె కేకలు పెడుతుంది, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించి. చెప్పండి, దావీదు కుమారుడైన యేసు కరుణించి. ఒక మాట, ఇన్నిసార్లు ఈ మాట అన్నా యేసయ్య ఏం చేయట్లా, స్పందించట్లా. ఇంకొక టైటిల్ ఉపయోగించింది, ఇందాక చెప్పా. చెప్పండి, ప్రభువా నాకు సహాయం చేయి. ఆమె అనేక దేవుళ్ళలో యేసు ఒక్కడు అనుకుని వచ్చింది, కానీ ప్రభువా అన్న మాటకు అర్థం. తోమా ఏమన్నాడు తెలుసా? మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవా. నువ్వు సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లెగకముందు అందరిలో ఒక్కళ్ళా చూసా, కానీ సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన కానుండి నేను నిన్ను చూసింది ప్రభువుగా చూస్తున్నా. అందరిలో ఒకడివి కాదు, నువ్వే నా సర్వం. ఒక్క క్షణం ఎక్కడేమి అణుకుతున్న మాట, ప్రభువా నాకు సాయం చేయి. అందరిలో ఒకళ్ళలాగా చూసా, కానీ నాకు వేరే సాయం లేదు,
నువ్వే నా సహాయం అనగానే యేసుప్రభు వారు ఇచ్చిన రిప్లై చాలా హార్డ్, చాలా కష్టతరమైన రిప్లై. ఏంటమ్మా నీ సమస్య, ఏంటమ్మా నీ గొడవ? నువ్వేమో నీ పిల్లల గురించి బాధపడుతున్నావు, నేనేమో నా పిల్లల గురించి బాధపడుతున్నా. నువ్వేమో నీ అమ్మాయి గురించి బాధపడుతున్నావు, నేనేమో నా పిల్లల గురించి బాధపడుతున్నా. నువ్వేమో నీ అమ్మాయి స్వస్థత గురించి బాధపడుతున్నావు, నేనేమో నా పిల్లల యొక్క అనుమానం గురించి బాధపడుతున్నా. నువ్వేమో నీ పాప గురించి బాధపడుతున్నావు, నేనేమో నా పిల్లల గురించి బాధపడుతున్నా. పిల్లలు తినే రొట్టె వాళ్ళ దగ్గర నుండి తీసుకొని నీకివ్వటం యుక్తమా, కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తమా? మళ్ళీ గమనించండి, పిల్లలు తినే రొట్టె తీసుకొని నా పిల్లల కొరకు సిద్ధపరిచిన స్వస్థత రొట్టె, నా పిల్లల కొరకు సిద్ధపరిచిన రక్షణ రొట్టె, నా పిల్లల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదపు రొట్టె వాళ్ళ దగ్గర నుండి లాక్కొని నీకివ్వటం, కుక్క పిల్ల అయినా నీకివ్వటం యుక్తమా? యేసయ్య ఆమెను ఎవరితో పోలుస్తున్నాడు? కుక్కతో, కుక్క పిల్లతో పోలుస్తున్నాడు. వెంటనే ఆమె అన్నమాట, అదే గనక వాళ్ళ భర్త ఇక్కడ వచ్చుంటే, భర్త గనక వచ్చుంటే అదే మాట యేసయ్య అని ఉంటే నా కర్మకాలు వచ్చి ఆ కుక్క అనిపించుకోవడానికి. నైమాన్ ఏం చేశాడు తెలుసండి? ఎవరు? నైమాన్. ఎలీషా అన్నాడు, వెళ్ళి యోర్దాను నదులు 7 సార్లు మునుగు అన్నాడు. అనగానే నైమాన్ ఏమన్నాడంటే, మా ఊర్లో నదులు లేవండి ఆ మురికి కాలువలను మునగడానికి. అది తండ్రి స్వభావం, అది భర్త స్వభావం. కానీ ఈ తల్లి ఏముంది తెలుసా? తల్లి కాలు పట్టుకొనో, చెయ్యి పట్టుకొనో, సాగిలపడో, మోకాలుంచో సాధించి తీరుతుంది. వెంటనే ఏమేమి తెలుసా? నువ్వు అందే కరెక్టేనయ్యా, నేను కుక్క పిల్లనే. కానీ కుక్క పిల్లలు కూడా, పిల్లలు రొట్టె తింటుంటే, మనం అన్నం తింటుంటే మెతుకులు ఎలా కింద పడతాయో, పిల్లలు రొట్టె తింటుంటే తెలవకుండా రొట్టె ముక్క పడిద్దే. ఆ రొట్టె నాకే చాలు. ఆ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ రొట్టె ముక్క నాకే చాలు. మనకే ఇంత ఆశ్చర్యం అయిపోయింది. వెంటనే యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం గొప్పది. అదే గనక భర్త అయితే, నా రాత అలా ఉందండి, నా రాత అలా ఉండి భార్యని వెళ్ళి క్లాస్ తీసుకునేవాడు. ఓ పెద్ద యేసుప్రభు అన్నావు, రమ్మన్నావు కదా నువ్వు, వెళ్ళమన్నావుగా నువ్వు అని అరగంట క్లాస్ తీసుకునేవాడు. కానీ తల్లి గనక అద్భుతంగా స్పందించింది, చాలా అద్భుతంగా స్పందించింది. హల్లెలూయా. ఒక మాట మనం గమనించాల్సిన అద్భుతం, ఆమె హ్యూమిలిటీ, ఆమె తగ్గింపు తన బిడ్డను స్వస్థతపరిచేటట్టు చేసింది. ఏమండి, ఆమె అనేది ఏంటి తెలుసా? నేను కుక్క పిల్లనన్న మాటకు అర్థం, యేసు ప్రభు కాలములో యజమానులు ఆహారం తిన్నప్పుడు, మళ్ళీ గమనించండి, యేసుప్రభు సమయంలో ఇశ్రాయేల్ దేశంలో యజమానులు వాళ్ళ కుక్కలని, పెంపుడు కుక్కల్ని వారి ఒడిలో పడుకోబెట్టి ఏం తినేవాళ్ళు? ఆహారం తినేవాళ్ళు. ఆహారం తిన్నప్పుడు ఆయన తింటున్నప్పుడు గబుక్కుని ఒక ముక్క ఇలా వేసేవాడు. ఇవనేదిదే, నేను ఒక ల్యాబ్ డాగ్ని, నీ ఒడిలో పడుకున్న కుక్కని, నాకు ఒక రొట్టె. మనం ల్యాప్టాప్ అని ఎలాగంటాము? ఒడిలో ఉంచుకున్న ల్యాప్టాప్ ఎలాగంటాము? నేనొక ల్యాబ్ డాగ్ని. ఇశ్రాయేల్ దేశంలో యజమానులు కుక్కల్ని పడుకోబెట్టి, ఒళ్ళో పడుకోబెట్టి తింటున్నప్పుడు ఎలాగైతే ఆడి తింటున్నప్పుడు అలా ఒక్క రొట్టె ముక్క నీ ఒడిలో పడుకున్నా నాకి. ఆర్ యు రెడీ? నీ తగ్గింపు ఏ స్థితినైనా మార్చగలదు.